హాయ్ అండి, నమస్తే. ఒక కప్పు బియ్యం అటుకులతో కమ్మని పునుగులను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి. ఇడ్లీ పిండి, దోశ పిండి లేకున్నా సరే అటుకులు, బియ్యం నానబెట్టేసి ఇలా అప్పటికప్పుడు పునుగులు చేసుకోవచ్చు. ఇవి మంచి రుచిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. అలాగే ఇందులోకి టమాటా చట్నీని ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తా అండి. ఈ చట్నీతో వేడి వేడి పునుగులు తినండి, చాలా బాగుంటాయి. ఈ పునుగులు చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు బియ్యాన్ని వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగిన ఈ బియ్యంలో ఇప్పుడు నీళ్లు పోసి ఒక 3-4 గంటల పాటు నానపెట్టుకోవాలండి. వేరొక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకు దొడ్డ అటుకులను వేసుకుంటున్నాను. ఈ అటుకులని ఒకసారి కడిగి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి ఈ అటుకులని గ్రైండ్ చేసి 10 నిమిషాల ముందు నానపెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఒక 3 గంటల వరకు బియ్యం అయితే చక్కగా నానిపోయాయి. అలాగే నానపెట్టుకున్న అటుకులు కూడా బాగా నానిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఉండే నీళ్ళను తీసేసి ముందుగా మిక్సీ జార్లోకి బియ్యాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో నీళ్లు వేయకుండానే ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకొని నానపెట్టుకున్న అటుకులను కూడా మొత్తం వేసేసి ఈ రెండింటిని కొంచెం గట్టిగా థిక్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. పల్చగా ఉంటే మళ్ళీ పునుగులకి ఆయిల్ పడుతుంది. అందుకే ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకొని దీంట్లో ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇవన్నీ పిండిలో బాగా కలిసేటట్టుగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలిపాక ఈ పిండిని ఇప్పుడు చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవడమే. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి గట్టిగా. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఎన్ని పడితే అన్ని పునుగులు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పునుగులని ఒక 2 నిమిషాల పాటు ముందుగా వేయించుకొని తీసుకొని ఆయిల్లో నుండి తీసేయాలండి. నేను ఇక్కడ డబుల్ మెథడ్లో డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా క్రిస్పీగా వేగుతాయి తొందరగా. ఇదే విధంగా మిగతా పునుగులను కూడా వేసుకొని వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకొని ఇవి కూడా ఇలా వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పునుగులను కూడా ఇందులోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే పునుగులు క్రిస్పీగా వేగి బాగా ఫ్రై అయ్యి ఇలా మంచి కలర్లోకి వస్తాయో అప్పుడు ఆయిల్లో నుండి తీసేయాలి. ఒకేసారి ఫ్రై చేయకుండా ఇలా డబుల్ మెథడ్లో డీప్ ఫ్రై చేసుకొని తీసుకొని మిగతా పిండిని కూడా ఇదే విధంగా పునుగుల్లాగా వేసుకోవాలి. ఎక్కువ టైం పట్టకుండా చాలా తొందరగా ఇవి వేగిపోతాయండి. ఇప్పుడు టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఒక 5-6 వరకు పచ్చిమిరపకాయలని ముందుగా వేయించుకోవాలి. ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులో 4 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు, ఒక 4-5 వెల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లం ముక్క వేసి టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కల్ని మరీ ఎక్కువగా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారాక మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలను వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి దీంట్లోనే కడిగి తీసుకున్న 1/2 కప్పు వరకు కొత్తిమీర వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. సాయంత్రం స్నాక్స్లోకైనా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా సింపుల్గా ఈ పునుగులను చేసుకోవచ్చు. ఇలా పిండి గట్టిగా కలిపితే ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. ఈ పునుగులను ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.